ఒక సామాన్యుడు ఎవడైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన్ని జైలుకి ఈడ్చుకెళ్ళి వీర బాధుడు వాడతారు కదా. అదే సొమ్మునున్నటువంటి పెద్ద మనుషులు కనుక తప్పు చేస్తే చాలా సంయమనం పాటిస్తారు. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి బంధువు అయితే, అందులోనూ ఆయనకు స్వయానా బినామీ అయితే, ఆ తప్పునే ఒప్పుగా కూడా కీర్తిస్తారు, గీతాలు ఆలపిస్తారు. అందుకోసం అందరూ కలిసి జీవోలు కూడా ఇష్యూ చేస్తారు. విశాఖలో అక్షరాల ఇదే జరిగింది. సర్కారు భూములను ముఖ్యమంత్రి బినామీ ఆక్రమించుకున్నాడు. అవి ప్రభుత్వ భూములేనని, కబ్జాకు గురయ్యాయని అధికార యంత్రాంగం సర్వేలు చేసి మరీ తేల్చి చెప్పింది. ఆ భూమిని ప్రభుత్వ విద్యాలయాలకు కేటాయించింది. కార్యాలయాలకు కబ్జా చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి బినామీకి సాగిలపడింది.